అవును సుశీల్ గారు, ఈ పెళ్లి మారిన తరానికి గుర్తు. వాళ్ళని ఆశీర్వదించండి. బ్రహ్మన్న గారి దయతో బ్రతుకుతున్న కుటుంబం బాబు మాది. వారి చూపులో చల్లదనాన్ని భరించగలం గాని వారి కంట్లో క్రోధాన్ని తట్టుకోలేం. వెళ్ళి వీళ్ళకి 4 అక్షంతలు వేయించుకురా. అదే మా కుటుంబానికి వీళ్ళ కాపురానికి శ్రీరామ రక్ష అవుతుంది. అలాగేనమ్మా, రండి. నమస్కారం బ్రహ్మణ గారు. నా శాసనాన్ని ధిక్కరించావు, ఆ జంటకు పెళ్లి చేశావు, గ్రామ బహిష్కారానికి అంగీకరించి ప్రాణాలు కాపాడుకున్నావు. మళ్ళీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఈ గడపలో అడుగు పెట్టావా? క్షమించండి బ్రహ్మణ గారు, మాది ఈ ఊరు కాదు, మేము పొరుగురు వాళ్ళు. ఈరోజు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి జరిగింది. మీరు చల్లని దంపతులని తెలిసి మీ ఆశీస్సుల కోసం వచ్చాం. ఆశీర్వదించడానికి ఈ చేతులు చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి. మీరు వెళ్ళవచ్చు. ఆ చేతులైనా మాకు అభ్యంతరం లేదు, మీరు ఆశీర్వదించండి. చూడు బాబు, నీకు తెలియదేమో, నా కుమార్తె నా సోదరుడు ఈ రోజు ఒకే ముహూర్తంలో మరణించారు. ఈ ఇంట సూతకం, అశుభం జరిగిన ఇంట ఆశీర్వదించడం వీలు పడదు. వెళ్ళిరండి. పశుపత్రతో కన్నీరు పెడుతోందమ్మా పసిబిడ్డ. మీరైనా ఆశీర్వదించండి. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే నా గోత్రం మారిపోయింది బాబు. ఆయన ఇంట సూతక వస్తే నాకు అంతేగా. నువ్వంటే సుబ్బే ఏదో సచ్చినోడా. రేతులు ఇంటికి వచ్చి ఎన్నాళ్ళైందిరా నువ్వు? నీకు కట్టుకుని పెళ్ళా ఉందని గుర్తుందా? ఏం చేయమంటావే? పెద్దయ్య గారు నన్ను ఇక్కడ కాపలా పెట్టారు. పెద్దయ్య గారా గిద్దయ్య గారా? నేను మట్టుకి ఉప్పు కారం తింటలేదా? 3 నెలలైంది ఇంటికి వచ్చి. నన్ను ఎవరితో కాపం చేయమంటావా? అది కదా. ఏది కాదు, నువ్వు ఇంటికి వస్తావా? నన్ను ఎవరితో లేచిపోమంటావా? నువ్వు ఇక్కడ ఇలాగే ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను కూడా ఇలాగే అనుకుంటారు. సిగ్గు లేదు. ఇన్నాళ్ళకి మనసు పెట్టి ఆయన తలపేసుకుంటే వద్దంటావేంటి? కత్తి కాఫీ. కాఫీ మరి సరే గాని, మూసిన తరపున మూసినట్టే ఉన్నాయి. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నీ గుండెల్లో చేరిందని ఈ గూట్లోకి రాలేనా? సరే గాని, మా అన్నయ్య వదిన బాగున్నారా? నేను నా బాబు కోసం వచ్చాను. అంటే ఊరు వదిలేసి వచ్చావా? అవును, సామాన్లు కూడా తెచ్చేసాను. ఎందుకు? అయ్యో, మొగుడు దగ్గర పైన ఎందుకు వస్తుంది? మొగుడా? అవును, రాజేశ్వరేమో అత్తారింటికి వెళ్ళిపోయింది. మా సుత్తేమో సుఖంగా కాపురం చేసుకుంటుంది. ఈ కొత్తలో మొండిగా మిగిలిపోవాల్సింది. అందుకే వచ్చేసాను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎంగిల్ పడితే కానీ 7 అడుగులు పడవట. ఇది అలాగా అయితే ఇద్దరు కలిసి లాగిద్దాం.